భక్తి ఛానల్కు స్వాగతం. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు సీతారాముల వివాహ మహోత్సవాన్ని గురించి విపులంగా వివరిస్తున్న సబ్బవరం E9 భక్తి ఛానల్ ప్రతినిధి ద్వారపుడి శ్రీనివాసరావు. పైడివాడ వడ్డాది వారి మరియు గ్రామ ప్రజల యావత్ మంది తరపున వివాహ మహోత్సవ ఆహ్వాన శుభపత్రిక. పైడివాడ గ్రామం వడ్డాది అప్పారావు వెంకటరమణమ్మ దంపతుల పుత్రుడు వడ్డాది అప్పలరాజు వరలక్ష్మి దంపతులు వైభవంగా కనుల పండుగగా చేస్తున్నటువంటి ఈ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అందరం చూద్దాం రండి. స్వస్థశ్రీ పరాభవనామ సంవత్సరం పాల్గొన చైత్ర శుద్ధ నవమి తేదీ 27/3/2026 శుక్రవారం రోజున ఉదయం 11:47 పునర్వసు నక్షత్రయుక్త అభిజిత్ లగ్న పుష్యరాంస శుభ మహోత్సవమున మిథిలాపురి మహారాజు జనక మహారాజు కుమార్తె సీతాదేవిని అయోధ్యాపురి మహారాజు దశరథుని కుమారుడు శ్రీరామచంద్రమూర్తికి ఇచ్చి అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం సీతారాముల కళ్యాణ వేదిక వద్ద వివాహం జరిపించుటకు వేద పండితులు శుభముహూర్తం నిర్ణయించటమైంది. కావున పైడివాడ గ్రామ పంచాయతీ ప్రజలు అలాగే సబ్బవరం మండల ప్రజలు అందరూ ఆహ్వానితులై ఈ సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించడం జరుగుతుందని, అలాగే మధ్యాహ్నం వివాహ మహోత్సవాన్ని తిలకించడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా విందును స్వీకరించి క్షేమంగా తమ గృహాలకు వెళ్ళాలని కోరటమైంది. సబ్బవరం మండలంలో సబ్బవరం, అసకపల్లి, పైడివాడ, మోపవానిపాలెం, గొల్లలపాలెం, బాటజంగ్యాలపాలెం, బలిజిపాలెం, కొండూపాలెం, నారపాడు, నల్లరేగులపాలెం తదితర గ్రామాల్లో ఆ రామాలయాల్లో కనులకు వైభవంగా ఈరోజు సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా చేయటం జరుగుతుంది. ఈ చక్కని కార్యక్రమానికి గ్రామ పెద్దలు, గ్రామ మహిళలు, గ్రామంలో అన్ని కోట్లకు పార్టీ నాయకులు కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్మించడంలో ఎంతో ఆనందదాయకమైన విషయమని సర్వేజన సుఖినో భవంతు అంటూ వివరించారు. నుదుటను గట్టి పారాణిని పాదాలకు పెట్టి
పైడివాడ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ సీతారాముల వారి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమం శ్రీరామనవమి సందర్భంగా మా గ్రామ పెద్దలు మరియు ప్రజల సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఈ శ్రీరామనవమి రోజు మేము పండగ వేడుకగా జరుపుకోవడం జరుగుతుంది. అలాగే నేను సర్పంచ్ అయిన తర్వాత 4 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజల సహకారంతో అలాగే గ్రామ పెద్దల సహకారంతో ఈ యొక్క శ్రీరామనవమి కార్యక్రమం కూడా మేము జరుపుతున్నాం. అలాగే అన్న సమారాధన కూడా కార్యక్రమం కూడా ఒక ధన సాయంతో ఈ కార్యక్రమాన్ని మేము పండగలా చేస్తున్నాం. ఈ గ్రామ పెద్దలు అలాగే యువకులు మహిళలు అందరి సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మాది బాడదంగాలపాలెం గ్రామం. మా గ్రామంలో ఇంచుమించుగా 20 సంవత్సరాల క్రితం నుంచి అంటే 2007 సంవత్సరం నుంచి మేము ఒక కమిటీగా ఏర్పడి మహిళలందరం కమిటీగా ఏర్పడి మా గ్రామంలో అప్పటికి ఒక భజన చెట్టు తప్పితే విగ్రహాలు కూడా లేని పరిస్థితి. అప్పుడు దానికి మా గ్రామస్తులు అలాగే ఈ మండలంలో ఉన్న నాయకులు అందరి సహకారంతో మేము మా పూజారి అయినటువంటి పందిరిపల్లి రామ ఆధ్వర్యంలో ఈ కమిటీ అంతా కలిసి అప్పటి నుంచి కూడా ఈ అందరి దగ్గరికి డోనర్స్ అందరి దగ్గరికి వెళ్ళి విగ్రహాలను తెచ్చుకొని ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అన్ని గ్రామాల్లో లాగే మా ఆధ్వర్యంలో మా అందరి సహకారంతో మా గ్రామస్తులందరి సహకారంతో ఈ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుందండి. ఇది మాకు మాత్రం చాలా ఇప్పుడు మాకు కళ్యాణం ఇలా చేస్తారని అప్పట్లో అయితే అంత పెద్దగా తెలీదు. ఏదో మామూలుగా ఏ ప్రసాదం వండి పెట్టుకోవాలని బయటకు వచ్చాము. కానీ ఏమీ తెలియలేనప్పటికీ కూడా అందరి సలహాలతోని సహాయంతోని గ్రామస్తులు అందరూ మాకు ఎంతో సహాయాన్ని అందించి ప్రోత్సాహాన్ని ఇచ్చి మాలో చైతన్యాన్ని నింపి మాకు అందరూ కూడా వెనకుండి నడిపిస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ రోజు వరకు చాలా దిగ్విజయంగా జయప్రదం చేసినందుకు అందరికీ పేరు పేరున మా గ్రామస్తులకి నాయకులకి పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామండి. కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం వచ్చి సకాలంలోనే పూర్తి చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా దిగ్విజయంగా జరుపుతున్నారు. అలాగే గ్రామ పురజనులు 50 మంది కూడా ఈ యొక్క కార్యక్రమానికి పూర్తి వారి సహాయ సహకారాలు అందించి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి అందరూ కూడా తోడ్పాటు అందించినటువంటి ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు గ్రామ సర్పంచ్గా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత నుండి ప్రారంభిస్తామని చెప్పేసి అందరికీ కూడా శుభోదయంగా చెప్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.